నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారంలో మనం చూస్తున్నాం. అయితే సిట్ అధికారులు రెండో రోజు విచారణ కూడా మొదలుపెట్టారు. అయితే ఇందులో అనేక అంశాలు కూడా బయటపడినాయి. సో ఆ అంశాలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే శ్రీవారి లడ్డు వ్యవహారం అంటే కల్తీ నెయ్యితోని శ్రీవారి లడ్డు తయారీ విధానంలో ఏవైతే జరిగాయో తప్పిదాలు, దాని మీద అయితే సిట్టి విచారణ రెండో రోజు కూడా జరిగింది. సో ఇందులో అనేక అంశాలు, కీలక అంశాలు బయటపడ్డాయి అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అవి ఏమై ఉంటాయి అంటారు? సిట్ అధికారులు తిరుపతిలో మళ్ళా అక్కడ ఉన్న పరిసరాల్లో అక్కడంతా ఏమేం జరిగింది అనేది కూడా ఒకటి ఎంక్వైరీ చేయడానికైతే నిన్న దానికి సంబంధించినవి కూడా మాట్లాడటం జరిగింది. ఏంటంటే అక్కడ వచ్చి ఏఆర్ దగ్గర నుంచి, ఏఆర్ కంపెనీస్ దగ్గర నుంచి తీసుకున్నట్టే తెలుస్తుంది. సో అక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎప్పటి వరకు అది వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి, ఎంత ఇది అనేది మొత్తం దానికి అంటే వాళ్ళ కమిషన్స్ ఎవరు కక్కుర్తి పడి దీన్ని ఇదంతా చేశారనే కానివ్వండి. తమిళనాడుకు సంబంధించి, తమిళనాడు దిండుగల్లో ఉంటుంది అది. అక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు విచారించడం, అక్కడ నుంచి వాళ్ళు అలా ఎలా తీసుకొచ్చారు, ఏంటి, అక్కడ దాన్ని కొనటానికి కారకులు ఎవరు, సో ఇక్కడ దాన్ని ఎవరు చెక్ చేశారు తిరుపతిలో అంటే తిరుమలలో, ఇవన్నీ కూడా విచారిస్తారు. సో దాని తర్వాత అక్కడైతే శ్రీ వైష్ణవులు లడ్డు తయారు చేస్తారు. సో వాళ్ళకి ఏమైనా డౌట్ రాలేదా, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో అయితే కంపల్సరీ తెలుసుకుంటారు. ఎందుకు డౌట్ రాలేదా, సో మీకు చేసేటప్పుడే స్మెల్ అనేది తెలుస్తుంది, లేకుంటే మీ మీద ఎవరైనా ప్రెషర్ చేశారా, మిమ్మల్ని అసలు చెప్పనివ్వకూడదని ఏమైనా మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా అని అక్కడ పనిచేసే వాళ్ళని కూడా అడగటం అనేది జరుగుతాయి. అక్కడ నుంచి కౌంటర్ దగ్గర కూడా అదే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా శ్రీవారి లడ్డు అంటే ఎప్పుడు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో చూసి కూడా అలా అలవాటు ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది, ఆ స్మెల్ ఎలా ఉంటుంది, అది ఎందుకంటే ఒక 3 days ఉంటేనే దాని మీద చిన్నగా ఫంగస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా జరుగుతుంది, గతంలో ఎప్పుడు అలా లేదు. అది గట్టిగా ఉంటుంది, ఉండటం ఒకటి ఉండటము, స్మెల్ కూడా బాగానే అట్లాగే ఉంటుంది. నెయ్యి కూడా గట్టిపడిపోతుంది కదా, అందుమూలన గట్టిగా అయిపోతుంది. సో దాని మూలన అది చెడిపోవటం అనేది కూడా ఉండేది కాదు. 10 రోజులు అలా బయట పెట్టినా కూడా అసలు చెడిపోయేది కాదు. అలాంటిది 2-3 daysకే దాని మీద ఫంగస్ లాగా వచ్చేయటం, మన బూందీలాగా మొత్తం స్వీట్ బూందీ షాపుల్లో ఉంటాయి కదా, అట్లాగా విడిపోవటం అనమాట. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ చేసుకొని పంచుకునేటట్టు అయిపోయింది. సో టేస్ట్ కూడా తేడా వచ్చింది. ఏదో మామూలు బూందీ లడ్డు తిన్నట్టు కూడా అనిపించేది కాదు. అది నెక్స్ట్ డేకి ఈజీగా ఫంగస్ వచ్చేస్తుంది, దాని మీద పడేసే రకంగా ఉండేది. కానీ పడేయాలంటే హిందువులకైతే అదే మనసు ఒప్పదు, పడేయాలంటే బాధ, అది తినాలంటే భయం, ఆ రకంగా ఉండింది. అది పాడైపోతుంది కదా తొందరగా అనేది. అందుమూలన ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి, దేని మూలాన్ని జరిగాయి, ఎవరు కక్కుర్తి పడ్డారు, అప్పుడు ముడి సరుకులు ఎవరు తీసుకునేవాళ్ళు, అంటే ఇదే కాకుండా ఇంకా వేరే వాటిలలో ఏమైనా కల్తీలు జరిగాయా, పంచదారలే కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా. సో అంటారు పంచదారలో రవ్వ కలుపుతారని, రకరకాల మిక్సింగ్లు అంటే బయట షాపుల్లో జరుగుతుంటాయి. ఇలాంటివి కూడా అక్కడ ఏమైనా ఇంకా వేరేటివి కూడా జరిగి ఉంటాయా అంటే ఎందుకంటే ఇవన్నీ పర్టికులర్గా ఎవరికి తెలుస్తాయి, చేసే వాళ్ళకి తెలుస్తాయి. అక్కడ ఎవరైతే లడ్డు తయారీ చేస్తుంటారో వాళ్ళకైతే పక్కా అవగాహన ఉంటుంది కదా. ఇదే కాదు, స్వామివారికి పంపించిన నెయ్యి కూడా ఉంది. సో అది కూడా 1600 అంటే అది కూడా తక్కువే అనిపిస్తుంది, అది కూడా పెద్ద రేటింగ్ కాదు. సో అది స్వచ్ఛమైన నెయ్యేనా, అది కూడా కల్తీనా అంటే అది రాజస్థాన్ నుంచి వెళ్ళి తెప్పిస్తున్నాము స్వచ్ఛమైన నెయ్యి, అది స్వామివారికి పెట్టే నెయ్యి సపరేట్, ఈ నెయ్యి సపరేట్ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం మనం విన్నాను. అది అట్లా ఎందుకు స్వామివారికి పెట్టే ఒక టైప్ ఆఫ్ నెయ్యి ప్రజలకి, అంటే ప్రజలైతే ప్రాణాలు కావా, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయ్యి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉంటే ఏమయ్యేది అంటే తెలిసేది కాదు కదా. ఏమో ఎంతమందికి ఇప్పుడు డయేరియా లాంటివి, ఇట్లాంటివి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ మీదనో వస్తాయి. ఇలాంటివి ఎంతమందికి వచ్చాయో మనకు తెలియదు కదా. వాళ్ళు కూడా అనుకోని ఉండరు, ఈ లడ్డు మూలానే వచ్చిందని అనుకోరు. బయట ఫుడ్ ఇంకా వేరే తింటారు కాబట్టి, సో తిరుపతి వచ్చినప్పుడు బయట ఫుడ్ అక్కడ తింటారు కాబట్టి దాని మూలాన వచ్చిందని కూడా అనుకుంటారు కదా. సో ఇలా ఎంతమందికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందో, ఇన్ఫెక్షన్ అయిందో కూడా మనకు తెలియదు. సో అంటే దేవుడికి వాడే దానిలో నెయ్యి ఏంటంటే దేశీయ ఆవులు ఉంటాయి కదా, వాటితో సంబంధించిన నెయ్యి వాడతారు. సో అది చాలా కాస్ట్లీ ఉంటుంది.
ఎందుకంటే అది దేశీ గీ వచ్చి కొంచెమే, ఆ పాలులో కొంచెం చాలా తక్కువే ఉంటుంది నెయ్యి శాతం కూడా. సో అది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో దేవుడి వరకు అది వాడారు. కానీ దీనిలో అంటే జెర్సీ లాంటివి ఆవులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అది పచ్చిపాల నుంచి తీసే ఇది. కాకపోతే మరీ ఇంత 200-300 రూపాయలకు వచ్చే నెయ్యి అయితే ఎక్కడా ఉండవు. అంటే ఇప్పుడు నందిని వాళ్ళు ఇచ్చింది కూడా అది 600ది అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. కేజీ 600-700 అంటే లాస్ట్కి వాళ్ళు చేసేసి ఇంత లంప్స్లో తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం తక్కువ చేశారని కూడా వార్తలు వచ్చాయి. కానీ మరి ఇంత 300 అని కాదు. అది ఎప్పుడు 2014లో టైంలో ఆ లాస్ట్ టెండర్ ఆ రేటు ఉన్నది. సో మళ్ళీ పెరుగు ఉంటుంది కదా, ఇంకా 1000 అయిపోయి ఉంటుంది. అది కూడా కాకుండా వాళ్ళు లాస్లోనే ఇస్తున్నారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్. సో కర్ణాటక గవర్నమెంట్, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే భక్తులు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు కూడా దేవుడి మీద భక్తితోనే సో వాళ్ళు తక్కువ నష్టానికే ఇస్తున్నారు. సో అంటే ప్రాఫిట్లు దానిలో ఏమీ చూసుకోలేదు. సో వాళ్ళు వంతు దేవస్థానానికి మేము మా గవర్నమెంట్ తరపున మేము ఎంతో అంత సహాయం చేస్తున్నామనే దాంతో మా భక్తులకి మేమేదో అక్కడ ఇది చేయటానికి ఉంటుంది, దేవుడి సన్నిధిలో మా వంతు ఇది మేము చేస్తామనే దానికోసం వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకేం లాభాలతో చేయట్లేదు కదా. సో ఇవన్నీ కూడా దీనంతటికీ కూడా ఎవరు అప్పుడున్న ఈవోను, చైర్మన్నా, కరుణాకర్ రెడ్డి అంటే అక్కడ ఎమ్మెల్యేగా వీళ్ళంతా అంటే గతంలో కూడా కరుణాకర్ రెడ్డి అక్కడ చేశారు టీటీడీ బోర్డుగా. తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చింది. అంటే ఆయన ప్లానింగ్లు కూడా ఇక్కడ వర్తిస్తున్నాయేమో కదా. అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో చేసుంటాడేమో ఇలాంటివి. దాన్ని ఏమైనా అంటే ఇలాంటివి చెయ్యొచ్చేమో అని ఏమైనా ఒక ఐడియా ఉందా ఏమో తెలీదు. సరే ఈయన వచ్చినప్పుడు కూడా జరిగింది కదా, కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అదే జరిగినాయి కదా. అది అప్పుడు కూడా కల్తీ బయటపడింది. ఇక్కడ గతంలో 4 ఏళ్ళు కంప్లీట్, 5 ఏళ్ళు కంప్లీట్గా జరుగుతున్నట్టే కదా. అంటే ఇక్కడ ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది మేడం. ఏంటంటే అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఇలాంటి పదవులు ఇవ్వడం వల్ల ఈరోజు ఏదైతే ఏంది నడుస్తుంది కదా, అందుకే ఇలాంటివి జరిగాయి అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తుంది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కూడా అతను వచ్చేసి అన్ని అంటే వాళ్ళ కూతురు పెళ్ళి తెలుగు సాంప్రదాయం ప్రకారం కాకుండా వేరే సాంప్రదాయం ప్రకారం చేయడం. సో ఇలాంటి వాళ్ళని అంటే మన హిందూ దేవాలయాల అవి ఏవైతే ఉంటాయో ఆచార వ్యవహారాలు అవి పట్టించుకొని వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకే వీళ్ళు ఇలాంటివన్నీ చేశారని కూడా ఉంది. మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళ కూతురికి క్రిస్టియన్ పద్ధతిలో చేశారు. సరే, ఎవరు మతాలు ఎవరు ఉండేది తప్పు అని అనకూడదు. కాకపోతే హిందువుల టెంపుల్ అనేది హిందువులే చేయాలి. సో నువ్వు హిందువు మతాన్ని నేను ఆచరిస్తానన్నప్పుడు నువ్వు ఒక టెంపుల్కి బోర్డు మెంబర్గా ఉన్నాళ్లే కానివ్వండి, చైర్మన్గా ఉన్నాళ్లే కానివ్వండి, ఈవోగా ఉన్నాళ్లే, వాళ్ళందరూ కూడా ఆ టెంపుల్లో అలా మనం పనిచేస్తున్నామంటే హిందువులై ఉండాలి. అంతేగాని మేము క్రిస్టియన్ మతంలో ఉంటాము, మేము వచ్చి ఇక్కడ పనిచేస్తామని అంటాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఆచారాలు తెలియనప్పుడు తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల మూలాన మీకు అంటే మాకు హిందువులకి పవిత్రమైనది ప్రసాదం, ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది తెలిసినా కూడా మొండిగా వాదిస్తున్నారు కదా. అసలు ప్రజలు ఎవరైనా అందరూ అనుకునేది ఇంత తక్కువకి నెయ్యి ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు. అంటే అసలు ఇది తెరపైకి వచ్చిన తర్వాత ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే మేడం చాలా వరకు అంటే జంతు కలబరాల నెయ్యితోని లడ్డు తయారీ అనేది అసలు చాలా అసలు అది ఇమాజినేషన్ కూడా అందని విషయం. ఎందుకంటే చాలా పవిత్రమైంది అసలు లడ్డు ప్రసాదం అంటే. దాన్ని ఇలా చేశారంటే ఇంకా ఎన్నిట్లలో ఇలాంటివి జరిగాయో ఇంకా మరి ముందు తేలే అవకాశం ఉందా ఏంటనేది కూడా మనకు తెలియని పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్లో దేనిలో జరిగాయి ఎందుకంటే అన్నదానంలో కూడా ఏదైతే స్వామివారిని దర్శించుకున్న తర్వాత అన్నప్రసాదాల కోసం ఏదైతే వెళ్తారో వెంగమాంబ ట్రస్ట్ అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తారు. అలాంటి చోట కూడా కల్తీలు జరిగాయి. అక్కడ కూడా నాసిరకమైన బియ్యం పెట్టడం, పప్పు కూరలు కానివ్వండి, అన్ని పదార్థాలు కానివ్వండి నాసిరకం పెట్టడం, చాలామంది తినకుండా లెగిసి రావటం. ఎందుకంటే అక్కడ చాలా టేస్టీగా ప్రసాదాలు భోజనం ఉండేది ఇదివరకు గతంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి అవన్నీ నాసిరకం చేసేసారు. సో ఎవరు తినటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది కదా అక్కడ కూడా కల్తీ జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు లడ్డు దగ్గర నుంచి ఎక్కడి వరకు అయితే కల్తీ జరిగినదని అయితే మొత్తం నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇదన్నీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చి ప్రతి ఒక్క హిందూ భక్తుడికి కూడా మనం
మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన ఇది హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా అవకాశాలు ఇవ్వకూడదు అనేది ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వచ్చేసింది.